విష్ణుప్రియ గారు బయటకు వచ్చి చాలా ఛానల్స్ మీద కేసులు పెట్టింది. దీన్ని ఎలా చూస్తారు? ఎట్లా చూస్తాం? కళ్ళతో చూస్తాం. బట్టలు ఆ మాదిరి ఇప్పడం చూపించడం, డబ్బులు డిమాండ్ చేయడం. నీ బట్టలు ఇప్పుతుందా, దాని బట్టలు అది ఇప్పుకుంటుంది. మరి అది ఎట్లా బతకాలి? దానికి వచ్చిన రూట్లో అది పోతుంది. ఆ ఒక్కదారేనా బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. దానికి అదే దారి నచ్చింది. దాని మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అది పెట్టింది. మీకు నచ్చలే కాబట్టి మీరు విమర్శించారు. మరి మాకు కూడా ఈ ఒక్కదారి ఉంది కూడా మేము కూడా అదే చేసాము. అది మరి కేసులు పెడుతుంది, పెట్టించుకోరు. ఫస్ట్ దానికి తక్కువనే ఉన్నారు ఫాలోవర్స్ కూడా. ఎప్పుడైతే ఇన్స్టాలో ఫేస్బుక్లో మనం వైరల్ చేసినామో ఇంకెక్కువ పెరిగిపోయింది. ఎవరిది తప్పు ఏముందో అల్ల చూద్దామని 350 రూపాయలు నువ్వు కట్టలేదా? అడిగి ఆడోళ్ళు మగోళ్ళు సమానం అన్నారు. మరి సమానంగానే పోతుంది అది కూడా. నువ్వు డ్రాయర్ బనీన్ మీద వచ్చినట్టు అది కూడా ఇప్పుడు పోతలేదా? సమానం వచ్చి ఇంకేముందాడా? కానీ అట్లా వేయకూడదు. ఒక ఆడమనిషి అయినప్పుడు పద్ధతి కాదు అది. నువ్వు ఒక పొజిషన్ లో ఉన్నావు, అవసరమా నీకు అది? రేపు నీ పిల్లలకి ఏం సమాధానం చెప్తావు? రేపు పిల్లలు పుడితే ఏం చెప్తావు? ఎట్లా సంపాదించినావు అంటే నేను బట్టలు ఇప్పుకొని చూపించి నేను సంపాదించిన అని చెప్పుకుంటావా? ఎందుకు వచ్చిన దాంట్లో అడ్జస్ట్ కావచ్చుగా. శ్రీముఖి చేస్తలేదా యాంకరింగ్? నువ్వు నేను ముట్ట ముందు నుంచి ఉంది సుమాక. ఆమెకి ఎందుకంత రెస్పెక్ట్ ఉంది? బట్టలలోనే ఆమెకి ఇప్పటికీ యాంకరింగ్ ఇస్తున్నా, బట్టలలో అయితే ఇస్తలేరు కదా. విష్ణుప్రియ గారు బయటకు వచ్చి చాలా ఛానల్స్ మీద కేసులు పెట్టింది. దీన్ని ఎలా చూస్తారు? ఎట్లా చూస్తాం? కళ్ళతో చూస్తాం. ఎట్లా చూసేదే ఉంది. దాని మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కేసు పెట్టింది. బట్టలు ఆ మాదిరి ఇప్పడం చూపించడం, డబ్బులు డిమాండ్ చేయడం. నీ బట్టలు ఇప్పుతుందా, దాని బట్టలు అది ఇప్పుకుంటుంది. నీ నోట్ చూడడం అంటున్నా. అదే సోషల్ మీడియా కొంతమంది చిన్నపిల్లలు కూడా వాడుతున్నారు కదా, మరి వాళ్ళు కూడా చెడిపోయే అవకాశం అయితే ఉంది కదా. ఇంకా ఒక్కదాని నుంచే చెడిపోతారు అందరూ. అంటే అలాంటి ఇప్పుడు తమిళనాడుదే ఏమో ఒక ఆంటీ లైవ్ పెడుతుంది. ఎద్దులు లెక్క ఉన్నారు దాని కొడుకులు. మరి దాని గురించి మాట్లాడరు ఎందుకు? అంటే ఈమె ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఈమె మీద అరుస్తున్నారు కొంతమంది ఛానల్స్. ఎందుకు అరిచేది? ఎందుకు? దాని అది బయట వేసుకుంటుంది. నీకు ఇష్టం ఉంటుంది చూడు, లేకపోతే లేదు. నీ మొగడు నువ్వు కంట్రోల్లో పెట్టుకో. దాని ఏం తప్పు ఉంటుంది? అది బతకనికి ఏమైనా చేస్తుంది. నీకు అవసరమే ఉంది. చాలా మంది ఇలా చేస్తున్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తారు? నేను చెప్తే వింటారు తమ్మే వాళ్ళందరూ. అంటే ఇట్లా సబ్స్క్రిప్షన్ పెట్టడం మరి అది బతకాలి కదా. మరి నేను నెల జీతం దానికి తీసేస్తుంది. నేను ఏ జీతం మీరా అది మానేస్తుంది. మరి అది ఎట్లా బతకాలి? దానికి వచ్చిన రూట్లో అది పోతుంది. ఆ ఒక్కదారేనా బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. దానికి అదే దారి నచ్చింది. అది వద్దురా అంటే నేను అల్లనే అద్దక తింటా అన్న వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇప్పుడు కేసు పెట్టింది కదా, అది యూట్యూబ్ ఛానల్స్ మీద కేసు పెట్టడం రైట్ అంటారా రాంగ్ అంటారా మీ దృష్టిలో? అవును, కరెక్టే. దాని మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అది పెట్టింది. మీకు నచ్చలే కాబట్టి మీరు విమర్శించారు. మరి మాకు కూడా ఈ ఒక్కదారి ఉంది కూడా మేము కూడా అదే చేసాము. అది మరి కేసులు పెడుతుంది, పెట్టించుకోరు. కేసులు పెడితే పెట్టించుకోరు. ఇలా చేయడం ఆమె తప్పు, ఇలా వీడియోలు చేయడం తప్పు, అండ్ ఆమె గురించి బ్యాడ్గా వీడియోలు పెట్టడం యూట్యూబ్ వల్ల తప్పు అంటారా? ఇప్పుడు ఫస్ట్ దానికి తక్కువనే ఉన్నారు ఫాలోవర్స్ కూడా. ఎప్పుడైతే ఇన్స్టాలో ఫేస్బుక్లో మనం వైరల్ చేసినామో ఇంకెక్కువ పెరిగిపోయారు. ఎవరిది తప్పు ఏముందో అల్ల చూద్దామని 350 రూపాయలు నువ్వు కట్టలేదా? చూసినావు మరి ఊకో సపడాడు. చూసినావు నువ్వు చూసినావు సపడాటు ఊకో. ఏముందో చూద్దామని 350 రూపాయలు నువ్వు కట్టేది నీ వంతే, మళ్ళీ చూసిన తర్వాత బయటకు వచ్చేది నీ వంతేనా చెప్పడం? సమాజం పట్ల వాళ్ళకి బాధ్యత అంటే ఆమెకు అందరికాడ ఉంది కానీ ఆమె ఒక్కదానికన్నా లేదు. సమాజం పట్ల ఓట్లు వేసి అసెంబ్లీలో కూర్చోబెట్టినోనికే లేదు బాధ్యత. దానికేం బాధ్యత ఉంటుంది? అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం లక్షల్లో పెడుతున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు చూసే వాళ్ళకి? చూసేటం ఉందే తప్పు, చూసేటోందే తప్పు. చేస్తుంది ఎందుకు తప్పు అవుతుంది? చేస్తుంది ఎప్పటికి కాదు. చూసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? నేను చెప్తే వింటారా? గడికోసారి ఏం చెప్తావు అంటే నేను చెప్తే నా పిల్లలే వినరు. ఆడు ఇంకోటి ఎందుకు వింటాడు? ఆయన తీట చేస్తాడు, బతాడు. నేను చూడమని వాడు చెప్తాడు, నీ ఇంటికి వచ్చి చూపిస్తుంది. అయ్యా నువ్వు చూడయ్యా అని. దీంట్లో ఓవరాల్ గా విష్ణుప్రియ తప్పే లేదంటారా? ఓవరాల్గా లేదని నేను ఎందుకు చెప్తా? ఉంది. ఓవరాల్గా లేదని నేను చెప్పలేదు, ఉంది. కానీ నువ్వు 350 రూపాయలు కట్టి చూడడం నువ్వు కూడా చూసినావు. కానీ ఇప్పుడు అట్లా చెప్తున్నావు. చూసినావు నువ్వు ఏముందా అని చూసినావు, మళ్ళీ ఇప్పుడు అట్లా చెప్తున్నావు. అంటే దాని సామాన్లు అన్ని చూస్తావు, బయట వచ్చి మళ్ళీ నువ్వే అడుగుతావు. ఇప్పుడు కట్టుర్రి, కట్టి చూడరు మరి. అయ్యో నీకే ఉంది బాధ్యత అంతా, నీతో ఎవరికి లేదు. చట్టాలు జబర్దస్త్ వస్తాయి చట్టాలు మన దగ్గర. మామూలుగా వస్తాయి చట్టాలు. మానే భారతదేశంలో ఉన్న చట్టాలు చుట్టాలు ఏ దేశంలో లేరు. ఆడ చంపినోనికే న్యాయం లేదురా అంటే బట్టలు ఇప్పుకునే దానికే న్యాయం ఉంటుంది. ఇక చట్టాలు అంటే చట్టాలు ఏడంగా ఉంది. ఇక నీకు చట్టాలు దండు అది వేస్ట్. ఏ చట్టం రాదు, ఏ చుట్టం రాదు, ఏది రాదు. సచ్చటోడు చస్తూనే ఉండాలి, బట్టలు ఇప్పుకుంటూనే ఉండాలి, బక్కేటోడు బతుకుతూనే ఉండాలి. ఏది రాదు. అది స్వేచ్ఛ. అడిగి ఆడోళ్ళు మగోళ్ళు సమానం అన్నారు. మరి సమానంగానే పోతుంది అది కూడా. నువ్వు డ్రాయర్ బనీన్ మీద వచ్చినట్టు అది కూడా ఇప్పుడు పోతలేదా? సమానం వచ్చి ఇంకేముందాడా? మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనా ఇప్పుడు ఫోన్ చేసి చెప్తా, వాళ్ళు ఎట్టనే చేస్తారు నువ్వు ఇటనే అని చెప్తా. నేను కరెక్ట్ అని వాడు చెప్పిండు. చూసేటోడు నీ తప్పు అవుతుంది, దాన్ని ఎందుకు తప్పు అవుతుంది? ఇప్పుడు అది కూడా ఒక మనిషే కదా.
మరి దాని మనోభావాలు దెబ్బతిన్నాయి, దాని భావాలు చూపించింది, మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసు పెట్టింది. పోరి అందరు పోయి పిఎస్లో కూర్చోరు. కానీ అట్లా వేయకూడదు. ఒక ఆడమనిషి అయినప్పుడు పద్ధతి కాదు అది. ఇప్పుడు నీకున్నట్టు అందరికి ఉంటాయి, అందరు వింతేనా అని ఆలోచిస్తారు. చిన్న పిల్లలు చూస్తారు, పెద్ద పిల్లలు చూస్తారు. నువ్వు ఒక పొజిషన్ లో ఉన్నావు, అవసరమా నీకు అది? రేపు నీ పిల్లలకి ఏం సమాధానం చెప్తావు? రేపు పిల్లలు పుడితే ఏం చెప్తావు? ఎట్లా సంపాదించినావు అంటే నేను బట్టలు ఇప్పుకొని చూపించి నేను సంపాదించిన అని చెప్పుకుంటావా? ఎందుకు వచ్చిన దాంట్లో అడ్జస్ట్ కావచ్చు. శ్రీముఖి చేస్తలేదా యాంకరింగ్? నువ్వు నేను పుట్ట ముందు నుంచి ఉంది సుమాక. ఆమెకి ఎందుకంత రెస్పెక్ట్ ఉంది? బట్టలలోనే ఆమెకి ఇప్పటికీ యాంకరింగ్ ఇస్తురా? బట్టలలో అయితే ఇస్తలేరు కదా.